చెప్పాడో పరిశుద్ధాత్మ మూలంగా జక్కయ్యలో ఏ ప్రేమ కుమ్మరించబడింది? దేవుని ప్రేమ కుమ్మరించబడింది విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ప్రభువా, నాకున్న ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను ప్రభువా, మిగతా సగం ఎవరి దగ్గర అయితే రూపాయికి 4 వసూలు చేశాను వాడికి 8 ఇస్తాను ఆయన. అంటే ఈ సమాజం నన్ను ద్వేషించింది, నాకు మర్యాద ఇవ్వలా, దీన్ని నేను ఎందుకు ప్రేమించాలి అనుకోలా, సమాజానికి నేను సహాయం చేస్తానంటున్నాడు. నన్ను శత్రువుగా భావించిన నా శత్రువైన సమాజానికి ఇక నుంచి నేను మిత్రునైపోతాను, నేను సేవ చేస్తాను అంటున్నాడండి. నువ్వు దేవుడిని నమ్ముకొని దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడితే నీ గుండెల్లో చిన్నప్పటి నుంచి మీకు తగాదలై విడిపోయి ఉంటారు చూడు, వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు. వాళ్ళు కూడా దేవుని ప్రేమ చూపించి వాళ్ళని కూడా రక్షించడానికి ట్రై చేస్తావు నువ్వు. నీ వాళ్ళు ద్వేషించడం మొదలు పెడతారు. నీకేం వచ్చిందిరా, పోయి వాళ్ళు మనకు ఫస్ట్ నుంచి శత్రువులు అయితే పోయి వాళ్ళతో మాట్లాడి వస్తున్నావు ఏందిరా నువ్వు అని తిట్లు కూడా